లూదియా అనే గొప్ప దైవభక్తి గల స్త్రీ ఉంది. ఆమె తుయతైర పట్టణస్తురాలు. ఆమె అక్కడ ఓదరంగపూడి అమ్ముకుంటుంది. అనేక గుంపులు అక్కడ ఉన్నాయి వాక్యం వినడానికి వచ్చిన వారు. కానీ దేవుడు లూది హృదయాన్ని తెరిచాడు. స్తోత్రం చెప్పండి అందరూ. తెరిచాడు అంటే ఈ మాట ఆలోచించండి. ఇప్పుడు ఈ తలుపు గడ పెట్టేస్తుంది అనుకోండి. లోపల తలుపు వేసుకున్న వారికి బయట ఏం చేయాలి? తట్టితే తెస్తారు. కొంతమంది లోక సంబంధం ఏదో పెట్టేసుకున్నవారు కాబట్టి దేవుడు తట్టేసి వెళ్ళిపోతాడు. అలా కాకుండా లూది అవ్వాలి. బయట గడ ఉంది ఆమెకి. స్తోత్రం కలుగునగా. ఎక్కడుందా కూడా? ఆ గడ బయట ఉంది. బయట ఉంది కాబట్టి ఆయన తెరిచాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇక ఈజీగా అర్థమవుతుంది చెప్తాను. సెల్ ఫోన్ మనం ఏం పెట్టుకుంటాం? లాక్ పెట్టుకుంటాం. ఆ లాక్ ఎవరు తెరవాలి? తంబు ఉంటుంది లేదా ఆ స్క్రీన్కి లాక్ ఉంటుంది. అది ఎవరు తెరవాలి? వాళ్ళే తెరవాలి. హల్లెలూయా. ఆ లాక్ ఏం పెట్టుకోకుండా ఉంటే ఎవరైనా దాన్ని ఈజీగా తీసేస్తారు. ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వస్తాను. నేను తలుపు తీయండి, నేను వస్తా అంటే నువ్వు లోపల గడబెట్టుకొని నీ హృదయంలో ధనాపేక్ష ఉంది, అసూయ, ద్వేషము అన్ని లోపల పెట్టుకుని తలుపేసుకు కూర్చుంటే తలుపు ఎవరు తీయగలరు? నీవే అవన్నీ విడిచిపెట్టి తలుపు తీస్తే నీలోకి వస్తాడు ఆయన. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంత ఈజీగా ఎలా జరిగింది కార్యం? విశ్వాసం ఉంది ఆమెకి. బైబిల్ రాయబడిన మాట. ఆమె చక్కగా శ్రద్ధగా వింటుంది ఆమె వాక్యాన్ని. అంతే మాత్రమే కాకుండా ఆమె ప్రార్థించే స్త్రీ, దైవభక్తి గల స్త్రీ అని పరిశుద్ధాత్ముడు పర్టికులర్గా లూదియా అని రాస్తాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మరి ఎవరికి ఎందుకు రాలేదు? అందరూ వినేసి ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఆమె వినేసి ఆమెన్ హల్లెలూయా దేవుడితో మాట్లాడాడని వినేసి వెళ్ళిపోయే స్త్రీ కాదు. మరి ఏం చేస్తామే? దేవునికి సజీవ యాగముగా తన జీవితమును అర్పించుకుంటుంది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవునికి అప్పగించుకునేవారు ప్రభువు కావాలి. అలాంటి వారు హృదయములు దేవుడి రాత్రి తెరచునుగాక. హల్లెలూయా. నువ్వు ఏం గడపెట్టుకుని లోపల పెట్టుకున్నావో ఆ చేత తీసిపాట బయటికి. దేవునిలోకి రాకపోవడం ముఖ్యమైన కారణం లోపల ఏదో పెట్టుకున్నావు నువ్వు. కొంతమందికి దేవునిపై ఉండాల్సిన విశ్వాసము కంటే భయం లోపల ఉంది. అది కూడా అంతే. నేను లోపలికి రానవదు, దేవుని వాక్యం రానవదు.